టైం ఇప్పుడు నైట్ 10 o'clock అయింది. నేను నైట్ పడుకునే ముందు జస్ట్ అట్లా వీడియో స్క్రోల్ చేస్తూ ఉంటే యూట్యూబ్లో నాకు వీళ్ళిద్దరిని తగిలాయి. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్ ఇష్యూ తమిళనాడులో వాళ్ళు రైజ్ చేశారు. తమిళియన్ సోలో యూట్యూబర్స్ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో కూడా ఇదే టాపిక్ రైజ్ చేస్తున్నారు. రైజ్ చేయాలి కూడా. ఏంటి అంటే సోలో క్రియేటర్ వర్సెస్ కార్పొరేట్ క్రియేటర్స్. ఒక క్రియేటర్గా, ఒక సోలో క్రియేటర్గా దట్టు డెఫినెట్గా నేను అడ్రస్ చేయాలి అనుకున్నాను. అందుకే టైం లేదు, ఇప్పుడే చూశాను, ఇప్పుడే వీడియో చేయాలి దీని మీద అని చెప్పి నేను స్టార్ట్ చేశాను వీడియో. ఇది నేను రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను. సో చూసే వాళ్ళు ఎవరైనా కానీ వీడియో చూడండి. అసలు ఏమి మేము చెప్పాలనుకుంటున్నాము వినండి. వినిన తర్వాత మీ ఇష్టం. అది లైక్ చేస్తారా, డిస్లైక్ చేసుకుంటారా, ఇకపై వీడియోస్ చూస్తారా చూడండి, అనేది ఇకపై మీ ఇష్టం. సో కంటెంట్లోకి వెళ్తే, తమిళ్లో ఎవరో ఒకరు సెలబ్రిటీ బాత్రూమ్ టూర్ పెట్టారు. విత్ ఇన్ నో టైం ఆవిడకి మిలియన్స్ వ్యూస్ వచ్చేసాయి. అదే ఒక సోలో క్రియేటరు బాత్రూమ్ టూర్ కాదు, మంచి ఇంటి టూర్ తీసినా కానీ, లేదా ఒక మంచి ప్లేస్ విజిట్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా కానీ దానికి రాని వ్యూస్ అక్కడ సెలబ్రిటీ అని మార్క్ వేసుకొని వాళ్ళు బాత్రూమ్ టూర్ చేసినా కూడా ఎందుకు వస్తున్నాయి? ప్రాబ్లం ఎక్కడ ఉంది? చూసే వాళ్ళలో ప్రాబ్లం ఉందా, లేకపోతే చేసే వాళ్ళలో సోలో క్రియేటర్స్లో ప్రాబ్లం ఉందా? వాళ్ళలో ఏమైనా ఎక్కువ చేస్తున్నారా? సో నేను ఓకే ఇది చెప్పాము. నేను స్టార్ట్ చేసి మహా అయితే 1 year అయిందండి. 1 yearలో కూడా చాలా గ్యాప్స్ ఇస్తూ వచ్చాను, రెగ్యులర్గా చేయలేదు. ఏంటి అంటే నాకు స్టార్టింగ్ కదా, సో స్టార్టింగ్ పెట్టగానే ఏంటబ్బా మంచి వీడియో పెట్టినా కూడా వ్యూస్ రావట్లేదు ఏంటి, అవసరం మనకి యూట్యూబ్ రాదేమో మనకి అని నేను గ్యాప్స్ ఇచ్చుకుంటూ వచ్చాను. నాకు ఎంత థౌజండ్స్లో ఉన్నారు, 7,000 సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నాకు. నేను ఇద్దరు చూసానని చెప్పాను కదా యూట్యూబర్స్ని. ఒకరు మహిదర్ వైబ్స్ అండ్ రాధా తెలుగు ఛానల్. పాయింట్ రేస్ చేసినందుకు థ్యాంక్ యూ మీకు. అండ్ నేను కూడా ఒక సోలో యూట్యూబర్గా డెఫినెట్గా దీన్ని క్వశ్చన్ చేయాలి. నాకు ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళకి వస్తున్న వ్యూస్, ఎగ్జాంపుల్ ఐక్యా అండి. నేనే ఐక్యా 2 times 3 times వెళ్ళి విజిట్ చేసి టూర్ పెట్టాను. అదే వాళ్ళు ఐక్యా టూర్ పెట్టంగానే మిలియన్స్లో వెళ్ళిపోతాయి వ్యూస్. నేను తీసిన కంటెంట్లో వాళ్ళు తీసిన కంటెంట్లో డిఫరెన్స్ ఏముంటుంది? సో ఇదే ప్రాబ్లమ్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఈ ఇద్దరు యూట్యూబర్స్ కూడా. వాళ్ళకి ల్యాక్స్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్, నాకు థౌజండ్స్లో ఉన్నారు. వాళ్ళు 4-5 years నుంచి కష్టపడి తెచ్చుకున్నటువంటి క్రేజ్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, ఇప్పుడు ఈ కార్పొరేట్ యూట్యూబర్స్ రాగానే, అంటే ఎంసీఎన్స్ కానీ, లేదా ఆ మార్క్ వేసుకుంటారు కదా సెలబ్రిటీ అన్నటువంటి మార్క్, వాళ్ళ వల్ల ఎవరికి కూడా వ్యూస్ రావట్లేదు. మనీ సంగతి తర్వాత పక్కన పెడదాము, వాళ్ళ వల్ల ఎవరు రావట్లేదు. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళిద్దరూ అది డిస్కస్ చేయలేదు. నేను ఒక విషయం చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఇక్కడ ఇంకొకటి యూఎస్ వాళ్ళది. యూఎస్ వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు అక్కడ ఉండి చాలామంది వీడియోస్ పెడుతూ ఉన్నారు. వాళ్ళు సోలో వాళ్ళే. స్టిల్ వాళ్ళకి బూస్టింగ్ ఉంటుంది, చాలా బూస్టింగ్ ఉంటుంది. కంపారిటివ్ టు మనం ఇండియాలో చేస్తున్న దానికన్నా వాళ్ళకి బూస్టింగ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు వెంటనే స్టార్ట్ చేయగానే హోమ్ టూర్, జ్యువెలరీ టూర్, అదే జ్యువెలరీ చూపిస్తారు, మా స్ట్రీట్ అని చూపిస్తారు, అంతే వాళ్ళకు సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు. నాకు స్టిల్ నేను స్టార్ట్ చేసి 1 year అయినా కూడా నాకు ఇప్పటికీ కూడా ఒక్క యూట్యూబర్ తెలియదండి. నేను ఎవరితో కాంటాక్ట్ అవ్వలేదు, నాకెవరు కాంటాక్ట్ లేరు, నేను ఎవరితో మాట్లాడలేదు. కొంతమంది కమ్యూనిటీ యూట్యూబర్స్, యూట్యూబర్స్తో మాట్లాడుతూ ఉంటాము అంటారు. నేను ఇంతవరకు మాట్లాడలేదు ఎవరితోటి, నాకు అంత టచ్లో లేరు. టచ్ అనే కాదు, నాకు అసలు ఎవరు కూడా తెలియదు. అట్లీస్ట్ నేను ఈ వీడియో పెట్టిన తర్వాత ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే, సో మీకు కూడా ఇది ప్రాబ్లం ఉంది అంటే రైజ్ చేయండి. కొత్తగా ఇప్పుడు చాలామంది టీవీ సీరియల్స్ వాళ్ళు, యాంకర్స్ చాలామంది యూట్యూబ్లోకి వచ్చేసారు. టక్కీ 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 అనుకుంటే వాళ్ళకి మిలియన్స్లో, ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు, వ్యూస్ వచ్చేస్తున్నాయి. నేను రైజ్ చేయొచ్చు చేయకూడదు నాకు అయితే తెలియదు, బట్ నేను రైజ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ టాక్స్ ఆవిడది ఏం పెడుతుందో నాకు చూస్తాను, నేను కొన్ని చూస్తాను. అసలు ఏం పెడతారు వీళ్ళు, అంత గొప్పగా వీళ్ళది ఏముంటుంది అనేది నేను చూస్తాను వాళ్ళది అప్పుడప్పుడు.
ఒకటి ఏం పెట్టిందంటే మా అబ్బాయికి వచ్చిన గిఫ్ట్లను పెట్టింది, అంటే బర్త్డేకి గిఫ్ట్స్ వచ్చాయంట. సో ఆ వీడియో పెట్టింది, lakhs వ్యూస్. ఇంకొకటి మా అబ్బాయికి కొన్న టాయ్స్ అని పెట్టింది, lakhs వ్యూస్. నేను రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళాను రీసెంట్గా, చాలా బాగా తీసాను. అంటే టైం ఇన్వెస్ట్ చేశాను దానికి, నా ఫ్యామిలీతో వెళ్ళి కూడా నేను టైం ఇన్వెస్ట్ చేశాను. చూపించాలి వీళ్ళకి టూర్, రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ అని చెప్పి టైం ఇన్వెస్ట్ చేసి మనీ ఇన్వెస్ట్ చేసి తీశాను. దానికి నాకు ఇంకా 100sలోనే ఉన్నాయి వ్యూస్. సరే మాకైనా క్వాలిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళు మేబీ క్వాలిటీ ఉంటుంది, మీది క్వాలిటీ ఉండట్లేదు అనుకుంటే క్వాలిటీ ఉంటుంది, స్టిల్ రావట్లేదు వ్యూస్. ఎందుకు వాళ్ళకి మహిదర్, నాకంటే ఎంసీఎన్స్ అనేది నాకు ఇంతవరకు ఆ వర్డ్ వినలేదు నేను ఇంతవరకు. మహిదర్ గారు చెప్పారు నాకు. అతను స్క్రోల్ చేస్తూ ఉంటే చూస్తాను, తను అనాలిసిస్ చేస్తూ ఉంటారు కొన్ని. ఎంసీఎన్స్ అనే వర్డ్ నాకు ఇప్పటివరకు తెలియదు. సో మీరు నాకు తెలియజేశారు దీని ద్వారా ఎందుకు అట్లా జరుగుతుంది. వాళ్ళందరూ చాలా ఇప్పుడు ఎంసీఎన్స్ అంటే మీడియాస్ ఉన్నాయి కదా, కొంతమంది తమాడా మీడియా అని చెప్పేసి, ఇన్ఫినేమ్ అని చెప్పేసి, సో ఇట్లా కొన్ని వాళ్ళకి స్పాన్సర్ చేస్తున్నారు. సీరియస్ బ్యాక్ వాళ్ళకి అక్కడ మనీ వస్తున్నాయి కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు? ఇందాక నేను ఒకరికి చూస్తూ ఒకరు కమెంట్ పెట్టారు, యూట్యూబ్ కూడా ఒక కార్పొరేట్ కంపెనీ అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ, మనం ఎంత మొత్తుకున్నా కూడా ఎవడు కూడా మన బాధ అయితే వినడు. వినాల్సింది ఎవరు అంటే చూసేవాళ్ళే, మీరే. సో కంటెంట్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకు మార్క్ ఉంది, వాళ్ళ సెలబ్రిటీ, సో ఖచ్చితంగా చూడాలనేటువంటి రూల్ ఎక్కడా లేదు. అది మీ చేతుల్లోనే ఉంటుంది, చూసే వాళ్ళ చేతుల్లోనే. వాళ్ళు పెట్టే కంటెంట్ ఇక్కడ కష్టపడి వాళ్ళు సర్చ్ చేసి చాలామంది కంటెంట్, మంచి కంటెంట్ పెడుతున్నారండి, అనాలిసిస్ చేస్తున్నారు, కొంతమంది రివ్యూస్ పెడుతున్నారు ప్రోడక్ట్స్వి. అంత మంచి కంటెంట్ ఉంటున్నప్పుడు వెళ్ళి వాళ్ళవే చూస్తున్నారు చాలామంది. మిలియన్స్లో వ్యూస్ అసలు ఎందుకు వస్తున్నాయి స్టిల్ నాకు అర్థం కావట్లేదు. సరే కొత్తది ఉంటే చూడండి, వెళ్ళి చూడండి, డెఫినెట్గా చూడాలి. కొత్తది ఉంది అనుకుంటే మనకి తెలియాలి కదా. సో మనం నెక్స్ట్ టైం వెళ్ళాలి అనుకున్నా కూడా చూడాల్సిందే. బట్ కొత్తదనం లేకుండా పెట్టిందే పెడుతూ ఉంటారు. ఆ వార్డ్రూబ్ అని చెప్పేసి అదే నాకు వ్లాగ్స్ చేస్తుంటారు కొంతమంది. స్టిల్ నేను సోలో యూట్యూబర్స్కి కూడా వ్లాగ్స్ చేస్తుంటారండి. నేను ఆ కూర చేశాను, ఈ కూర చేశాను అది అని చెప్పేసి. నాకు స్టిల్ నేను మా హస్బెండ్తో నేను ప్రతిరోజు డిస్కస్ చేస్తూనే ఉంటాను. అది ఇట్లా వ్లాగ్స్ చేస్తూ ఉంటారు, ఎవరు చూస్తూ ఉంటారు అని. చూసే వాళ్ళు కూడా ఉన్నారు ఆ వ్లాగ్స్. కంటెంట్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్, కంటెంట్ చూడండి. మీకు ఆ వీడియో చూస్తే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా? సరే మీ ఇష్టం అది, ఇంకా అఫ్కోర్స్ అది మీ ఇష్టం కదా, ఎందుకంటే మీకు వాళ్ళ ఒక బాండింగ్ అనేది వస్తుంది వాళ్ళతోటి. సో ఓకే, బట్ కంటెంట్ పెట్టే వాళ్ళు కూడా చూడాలి డెఫినెట్గా. నేను రీసెంట్గా ఒకటి ఇంటర్వ్యూ చూశాను. వాళ్ళు చెప్పారు ఏంటంటే యూట్యూబ్ ఫ్యూచర్ ఏంటి అన్నప్పుడు, యూట్యూబ్లో చాలామంది వచ్చేస్తున్నారు హోమ్ మేకర్స్ అని చెప్పేసి. చాలామంది, అఫ్కోర్స్ నేను కూడా ఒక హోమ్ మేకర్గా జాబ్ చేశాను ఇంతకుముందు. నేను అది వదిలేసుకొని మా బేబీ కోసం ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. బట్ నిజంగానే ఇక్కడ రాధా తెలుగు ఛానల్ అని ఆవిడ మెన్షన్ చేశారు, యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడానికి మేబీ 10-15 minutes రికార్డ్ చేయడానికి టైం పడుతుంది, బట్ దాన్ని అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. దానికి థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎడిట్ చేసుకోవాలి, దానికి ఏమన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉంటుంది, మిస్ అయినప్పుడు దాన్ని ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది వీడియోని. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది, అంటే 2-3 hours ఈజీగా పడుతుంది దాన్ని అప్లోడ్ చేయాలి అంటే. ఇంత కష్టపడుతున్నప్పుడు వాళ్ళు అండ్ ఇంకొకరు వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటువంటి మనీ, ఎంసీఎన్స్ ఇన్వెస్ట్ చేస్తారు కదా మనీ, సో దానికి తగ్గట్లే వాళ్ళకి వ్యూస్ వస్తాయని ఒకరు కమెంట్ పెట్టారు. సరేనండి, ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి, వెబ్ సిరీస్ ఉంటాయి, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, నిజంగానే మనీ ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకి వచ్చిన ఓకే అనుకోవచ్చు. బట్ ఏ మనీ ఇన్వెస్ట్ చేయకుండా నా ఇంటి టూరు, నా బట్టలు, నా నగలు, బాత్రూమ్ టూరు, సో ఇలాంటి వాటికి కూడా వస్తూ ఉంది అంటే నిజంగా మనం పిచ్చోళ్ళమే, చూసేవాళ్ళం పిచ్చోళ్ళే.
అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటి మెంటాలిటీ ఉంది చూసారా, దానివల్లనే ఇక్కడ ఇట్లా తయారైంది. వాళ్ళు టీవీలో అంత బాగా అనిపిస్తున్నారు, సో వాళ్ళ వెనకాల లైఫ్ ఏంటి, వాళ్ళదేంటి అని ఆ క్యూరియాసిటీ తోటి చాలా మంది చూస్తూ ఉన్నారు. ఇట్స్ ఫైన్, అది మీ ఇష్టము. కానీ కంటెంట్ పెట్టే వాళ్ళని కూడా చూడండి, ఎందుకు వాళ్ళు స్కిప్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నేను చాలా మంచి కంటెంట్, నేనైతే ఒక వీడియో పెడితే మంచి కంటెంట్, దీనికి మంచి వ్యూస్ వస్తాయేమో అనుకుంటాను, తీరా చూసేసరికి 100sలోనే ఉండిపోతుంది. జూ వీడియో పెట్టాను, నేను ఐకియా టూర్ పెట్టాను, రామోజీ ఫిల్మ్ సిటీ పెట్టాను. అదే రామోజీ ఫిల్మ్ సిటీ ఇంకెవరైనా ఒక సెలబ్రిటీ వెళ్ళారు అనగానే ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. అదే ఒక నార్మల్ ఒక సోలో క్రియేటర్ పెట్టినప్పుడు ఎందుకు రావట్లేదు, ఆ పుషింగ్ అనేది ఎందుకు జరగట్లేదు? యూట్యూబర్స్ని మనం అంటే యూట్యూబ్ మనం క్వశ్చన్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక కార్పొరేటే కాబట్టి ఇలాంటి సోలో వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎవ్వరు కూడా పట్టించుకోరు. వాట్ ఎవర్ మేము బాధపడుతుంది అంతా కూడా, బాధపడడం అంటే మేబీ నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి సరే పోతే పోనీ అని అనుకుంటున్నానేమో. బట్ 5 lakhs 6 lakhs సంపాదించుకున్న వాళ్ళు రేపు నా పరిస్థితి కూడా ఇంతే ఉంటుందేమో. రేపు ఒక 2-3 years అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా చేస్తాను, 2-3 years అయిన తర్వాత ఎంతో కొంత వస్తారు. అప్పుడు కూడా వాళ్ళే ఇట్లానే నడుస్తూ ఉంటే వాళ్ళకి మిలియన్స్లో వస్తాయి, నాకు 100sలోనే వస్తూ ఉంటాయేమో. చేంజ్ అవ్వాల్సింది ఇక్కడ మీరే. అబ్జర్వ్ చేయండి అసలు కంటెంట్ ఎక్కడ ఉంది ఏంటి అనేది. నేను స్టార్ట్ చేసి 1 year అయింది. ఇప్పుడు నా తర్వాత చాలామంది వచ్చారు సెలబ్రిటీస్, పేరు పెట్టుకొని సెలబ్రిటీ అనే ఒక మార్క్ పెట్టుకొని వచ్చారు. 1 monthలోనే వాళ్ళకి లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు. కమెంట్లో నాకు చెప్పండి, చూసే వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు సెలబ్రిటీ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ఒక కామన్ అంటే సోలో క్రియేటర్కి ఉన్న డిఫరెన్స్, వాళ్ళు పెట్టే కంటెంట్కి వీళ్ళు పెట్టే కంటెంట్కి డిఫరెన్స్ ఎక్కడ ఉందో మీరే చెప్పండి. చెప్తే కదా మాకు తెలుస్తుంది. ఇప్పుడు చేయాలనుకుంటున్నాము, వాళ్ళు మేబీ సర్చ్ చేస్తారో ఏమైనా రీసెర్చ్ చేస్తారో డిఫరెన్స్ ఏంటో మీరైనా చెప్తే మాకు తెలుస్తుంది. ఓకే మేము ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలేమో అని మాకు అర్థమవుతుంది. ట్రై చేస్తారు, నేను కాకపోయినా ఇంకొక యూట్యూబర్ అయినా ట్రై చేస్తారు కదా మీ అటెన్షన్ గెయిన్ చేయడానికి. ఇప్పుడు చాలామంది సరే సోలో యూట్యూబర్స్ అయినా కూడా నేను ఒక విషయం చెప్పాలి అనుకున్నాను. నా ఉన్నటువంటి నేను ఫీల్ అయ్యేది, వస్తారు హోమ్ టూర్ పెడతారు, నా జ్యువెలరీ టూర్ పెడతారు, సరే జ్యువెలరీ టూర్ అంటున్నాను, నా జ్యువెలరీ డిజైన్స్ పెడతారు, నా గోల్డ్ మొత్తం అని పెడతారు, నా శారీస్ అని పెడతారు. తర్వాత ఏంటి, మనం చూసేవాళ్ళం కూడా అంతే ఉన్నాం కదా. సరే చూస్తున్నారు ఓకే, దెన్ కంటెంట్ సంగతి ఏంటండి? కంటెంట్ పెట్టే వాళ్ళ సంగతి ఏంటి? అంత కష్టపడి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో సర్చ్ చేసి ఎక్కడెక్కడి నుంచో చేసి ఎక్కడెక్కడో తిరిగి పెట్టే వాళ్ళ సంగతి ఏమవుతుంది? నిజంగా తమిళనాడులో ఇప్పుడు ఇది ట్రెండింగ్ టాపిక్. ఎవరో ఒక యూట్యూబర్ రైజ్ చేశారు దీని గురించి. సో తెలుగులో కూడా స్టార్ట్ అవ్వాలి, కంపల్సరీ స్టార్ట్ అవ్వాలి. ఒక సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చేసారు. ఇప్పుడు రోజుకొకరు వస్తున్నారు, నేను చూస్తూనే ఉన్నాను కదా, రోజుకొకరు వస్తున్నారు. మనకి చూసే రికమెండేషన్స్లో కూడా వాళ్ళవే ఉంటున్నాయి, ఇంకా రెగ్యులర్ వాళ్ళవి ఎక్కడ ఉంటాయి? చూసే వాళ్ళకి ఇప్పుడు వేరే వాళ్ళ ఫోన్ ఉంది, వాళ్ళ దాంట్లో రికమెండేషన్స్ ఏవి వస్తే అవే చూస్తారు. కానీ నాది రికమెండేషన్స్లో రానప్పుడు వెళ్ళి టైప్ చేసి మరీ చూడరు కదా. మహా రెగ్యులర్ ఫాలోవర్ అయితే తప్ప వెళ్ళి చూడరు. చూసే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి కంటెంట్ కావాలి. కొంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళ కంటెంట్తో పని ఉండదు, ఏదో వాళ్ళు పెట్టారు చూడాల్సిందే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో నేను చాలాసార్లు బాధపడ్డాను, ఇది చెప్పకూడదు అని కూడా అనుకున్నాను. సో ఇప్పుడు రైజ్ చేశారు కాబట్టి టాపిక్, నేను కూడా అంటే ఏదైనా లాస్ట్ టైం ఒక ఇష్యూ జరిగింది యూట్యూబ్లో, రైజ్ చేశాను క్వశ్చన్. సో డెఫినెట్గా ఇది కూడా రైజ్ చేయాలి అనిపించింది. టైం 10:30
సో 10:30 నైట్లే సరే రేపు మళ్ళీ కుదరదు అని చెప్పి ఇప్పుడే కూర్చొని రికార్డ్ చేస్తున్నాను. సో గమనించండి అసలు ఏం జరుగుతుంది యూట్యూబ్లో చూసి మీ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు వాళ్ళకి ఇప్పుడు నేను ఒకటి పెట్టాను, సో సేమ్ కంటెంట్ వాళ్ళ దాంట్లో ఐకియానే తీసుకుందాం, ఎందుకంటే ఐకియా టూల్ చాలా పెరిగిపోయాయి కదా. సో ఐకియా అదే తీసుకుందాము, మన కంటెంట్కి వాళ్ళ కంటెంట్కి ఎంత డిఫరెన్స్ వస్తుందో చూసుకొని మీరు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. వ్యూ ఒక లైక్ చేసిందంటే ఒక స్టెప్ ముందుకు వెళ్తాం. నేను కూడా మీరు లైక్ చేయకుండా ఎటువంటి కమ్యూనికేషన్ ఇవ్వకుండా ఉంటే మావి అట్లనే వెనకాల పడిపోతాయి, వాళ్ళవి అట్లనే ముందుకెళ్తూ ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళకన్నా ఒక స్టెప్ మేము వెనకాలే ఉంటూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళు చూసిన ప్రపంచం వేరు కదా ఎంతైనా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. వీళ్ళ దాంట్లో ఇంకా కంటెంట్ ఉందేమో. ఒక సోలో క్రియేటర్ అయి ఉండి ఒక వీడియో పెట్టాలి అంటే ఎంత ఆలోచిస్తామో తెలుసా అండి. ఇది చూస్తారా చూడరా, ఇది అసలు ఎంతవరకు వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయి, ఇంత ఆలోచించి మరీ పెడతాము. ఒకవేళ దానివల్ల అంత పెద్ద యూజ్ లేదనిపిస్తే మేమే ఎంత కష్టపడి తీసినా సరే దానివల్ల బాగాలేదు అనుకుంటే వెంటనే డిలీట్ చేయడము, ఇంకా అసలు పోస్ట్ చేయం దాన్ని. కానీ ఆ సెలబ్రిటీస్ కానీ ఆ ఎంసీఎన్స్ సపోర్ట్ చేసేటువంటి మీడియాస్ ఎవరైతే ఉంటారో అదే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏది పెట్టినా చూసేస్తారులే, ఎన్నో కొన్ని వ్యూస్ అయితే వస్తాయి కదా అన్నటువంటి వాళ్ళకి ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం అనేది చూసే వాళ్ళ వల్లనే కదా వాళ్ళకి వస్తుంది. అసలు ఈ సోలో వాళ్ళ దగ్గర నుంచి ఎవరు పట్టించుకుంటున్నారు? వాళ్ళకేం శుభ్రంగా ఒకరి దాంతో టైప్ అయిపోతారు, స్పాన్సర్ చేస్తారు, హ్యాపీగా వీడియోస్ పెట్టుకుంటారు. వాళ్ళకి ఇదంతా తెలిసిందే కాబట్టి సో మీ సపోర్ట్ అనేది డెఫినెట్గా కావాలి. ఎట్లా ఉంటుందంటే వీడియో పెడతాము, వ్యూస్ రాకపోయాయి అంటే ఇంకా నెక్స్ట్ వీడియో పెట్టాలా వద్దా అనేటువంటి ఒక డైలమా ఉంటుంది. అవసరం మనకి ఇది అనిపిస్తుంది. ఎంత మంచి కంటెంట్ అయినా సరే ఎందుకు పెట్టడం, వీళ్ళు అసలు చూడరు, వీళ్ళకి ఎన్ని చెప్పినా అర్థం కాదు అన్న మైండ్ సెట్లోకి వెళ్ళిపోతుంటాము. నాకు ఇది బాగా ఎప్పుడు అనిపించింది అంటే రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ పెట్టాను, నాకైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, దాని మీద నేను మంచి వ్యూస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నాకు అది రాలేదు. సో తర్వాత నేను అవసరమా మనకిది అనిపించింది. ఎంత మంచి కంటెంట్ పెట్టిన వ్యూస్ రాకపోతుంటే వీళ్ళకి ఏదైనా పడేయచ్చు, ఇంకా చూస్తే చూస్తాం లేకపోతే లేదు, మనం వెళ్ళి కష్టపడి అంత మంచిగా షూట్ చేసి పెట్టడం అవసరమా చూడనప్పుడు అని. కొంతమంది చెప్తూ ఉంటారు పాజిటివ్గా ఉండాలి, చూస్తూ ఉండాలి, ఏదో ఒక దాంట్లో క్లిక్ అవుతుంది అని చెప్పేసి. ఎంత పాజిటివ్గా ఉంటారు? ఇప్పుడు వాళ్ళది మంది ఒకటే అయినప్పుడు వాళ్ళకి మంచి వ్యూస్ వచ్చి మన దానికి రానప్పుడు ఎక్కడ పాజిటివిటీ కనిపిస్తుంది దాంట్లో? థింక్ చేయాల్సిన విషయమే కదా ఇది. సో అర్థం చేసుకోండి, మీ సపోర్ట్ అనేది డెఫినెట్గా కావాలి. ఒక వీడియో చూస్తుందంటే మీకు నోటిఫికేషన్స్ వచ్చాయంటే చూడండి, అసలు కంటెంట్ అసలు వీడియో ఎట్లా ఉంది అసలు ఏంటో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి ఒక లైక్ వేసేయండి. అట్లానే లైక్ వేస్తే మీకు ఒక ముందుకు వెళ్తుంది, ఒక పుష్ చేస్తుంది కదా. ఇట్లా అయిపోతే మరి ఇంకా తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు. చాలామంది యూట్యూబర్స్ కూడా వచ్చేయడం వల్ల ఫ్యూచర్ ఏమవుతుందంటే ఈ యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది డిఫికల్ట్ అవుతుంది కూడా అని కూడా నేను విన్నాను. దానికి తోడు ఈ యూఎస్లో వాళ్ళు మరీ ఎక్కువైపోయారు చాలామంది. ఇంకా ఇండియాలో వాళ్ళు, యూఎస్ వాళ్ళు, ఇటు సెలబ్రిటీస్, ఇటు ఎంసీఎన్స్, సో ఇంతమంది ఒక్కదే దాని మీద పడ్డప్పుడు డెఫినెట్గా కింద ఉన్నవాడు ఎంత మధ్యలో ఉన్నా కానీ నెక్స్ట్ అంటే వచ్చేవాడు మనకన్నా పవర్ఫుల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా మనం కింద పడిపోతాము. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ జరుగుతుంది. సో ఫైనల్లీ వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళే ఎవరైతే ఈ సోలో క్రియేటర్స్ ఉంటారో, ఒకవేళ నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే, నా వీడియో చూస్తున్నట్లయితే మీరు కూడా రైస్ చేయండి. ఇది అట్లీస్ట్ ఒకరిలోనే చేంజ్ వస్తుందేమో కదా, అందరూ రాకపోయినా కానీ
అనుకుంటారు, క్వశ్చన్ చేస్తారేమో వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, వాళ్ళ ఫాలోవర్స్ ఉంటే, ఏంటి మీరు వాళ్ళని వాళ్ళకి అగెయిన్స్ట్గా చెప్తున్నారు అంటారేమో. బట్ మీరు కూడా ఆ పొజిషన్లో ఉండి ఆలోచించండి. ఏదైనా కానీ ఆ పెయిన్ అనేది ఆ చెప్పులో కాలు పెడితే కానీ తెలియదు అంటారు కదా, వాళ్ళ పెయిన్ ఏంటి అనేది. సో అట్లాగా మా సిచ్యువేషన్లోకి వచ్చి చూసారు అంటే మీకు తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. సో అప్పుడు కూడా మీరు ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి చేయకూడదు అనేది తెలుస్తుంది. ఇది చూసే వాళ్ళకి అండ్ చేసే వాళ్ళకి మీరు కూడా ఈ టాపిక్ని రైజ్ చేయండి. మీకు ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇంకొక సోలో క్రియేటర్ని సపోర్ట్ చేయొచ్చు కదా. సో ఇది అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.